మనకి సినిమాకి వెళ్ళాలి 2000 కావాలి అనుకోండి, కొంటకో వచ్చేస్తుంది, వాడు ఇస్తాడు 2000. ఏమడుగుతాడు? నీ ఫోన్ నెంబర్ అడుగుతాడు. నీ ఫోన్ నెంబర్ అడగడు, నీతో పాటు మీ నాన్న ఫోన్ నెంబర్ అడుగుతాడు. ఇచ్చేస్తాం మనం, సొమ్మేం పోయింది, డాడీయే కదా ఇచ్చేయి. వాడు 2000కి నువ్వు ఎలాగో కట్టలేవు, నీ దగ్గర డబ్బులు ఏమన్నా కనుక 2 నెలలు కాగానే 2000 6000 చేస్తాడు. నిన్ను పట్టుకోడు, మీ నాన్న పట్టుకుంటాడు. అప్పుడు కానీ తెలియదు ఆయనకి మా వాడు 2000 అప్పు చేశాడని. లేకపోతే జైల్లో పెడతానంటాడు, ఇంటికి వచ్చి కొడతానంటాడు. ఇవన్నీ పడలేక చివరికి తల్లిదండ్రులు ఆ 2000 20,000 అయినా సరే కడుతున్నారండి. పత్రికల్లో వచ్చిన వార్తలే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ యాపోటి లోనుకి 61 ఏళ్ళమ్మా నా వయస్సు, ఇంతవరకు నేను ఏ వ్యక్తి దగ్గర అప్పు చేయలేదు, బ్యాంకులో కూడా లోను చేయలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. ఏ వ్యక్తి దగ్గర అప్పు చేయలేదు, బ్యాంకులో కూడా అప్పు చేయలేదు. ఇల్లు కట్టడానికి కానీ పొలం కొనడానికి కానీ నా దగ్గర డబ్బు ఉంటే కొన్నాను, లేకపోతే లేదు. అప్పు చేయలేదు నేను. ఇక్కడ మా నాన్నగారు చివరి వయసులో నాకు చెప్పిన మాట ఒకటే,